దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాము. ధ్యాన వాక్యము, బాప్తిస్మము ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ధ్యాన వాక్యము రానున్న కాలంలో దేవుని పరిపాలన, దాని సంపూర్ణతను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. బాప్తిస్మము ఇచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడు. ఈ యూదయ అరణ్యము బెత్లెహేమునకు దగ్గరలో ఉన్న యోర్దాను నదికి, మృత సముద్రానికి మధ్యన గల 20 మైళ్ళ ప్రదేశములో ఉంటుంది ఈ యూదయ అరణ్యము. ఆ అరణ్యములో యోహాను గారు ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ సమీపించి ఉన్నది గనుక మీరందరూ మారు మనసు పొందాలి అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. యోహాను ప్రకటనను యెరూషలేము వారును, యూదా వారును, యోర్దాను నదీ ప్రాంతము వారును విని వారి వారి పాపములను ఒప్పుకొనుచు మారుమనసు పొంది యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందినారని మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రభు రాకడ గురించి విన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు యోహాను చేయు ప్రకటనను విని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి యోర్దాను నదిలోనే యోహాను చేత బాప్తిస్మం కూడా పొందినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడను విశ్వసించి పరిశుద్ధముగాను మారు మనసు పొందుటకుగాను ఎంతో ఆతృతతో బాప్తిస్మం పొంది ఉన్నారు. అక్కడ ఆ అరణ్య ప్రాంతము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వారు బాప్తిస్మం పొంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు మారు మనసు పొందండి అని యోహాను అరణ్యమందు ప్రకటించిన ప్రకటనకు విన్నటువంటి ప్రజలు అందరూ వచ్చి బాప్తిస్మం పొందారు. బాప్తిస్మము మానవునికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యత కలిగినదో మనము ఇక్కడ వాక్యానుసారము చూస్తున్నాము. ఆ పరలోక రాజ్య రాకడ ఎప్పుడు వచ్చునో అది మనకు తెలియదు గనుక మారు మనసు పొంది సిద్ధముగా ఉండుటే మన కర్తవ్యము. ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి ఉండటమే మారు మనస్సు. మారు మనసు కలిగిన వారము అవుతాము. దేవుని యొక్క రాకడకు, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు మనం సిద్ధముగా ఉండాలంటే, మారు మనసు పొంది ఉండాలంటే పేపర్ మీద చదవటం కాదు, నోటి నుండి పలకటము కాదు, పెదాల నుండి బయటికి ఆ మాటలు రప్పించటము కాదు, కానీ ప్రతి మనిషి ప్రేమతోనూ వినయముతోనూ క్షమాగుణము కలిగి కానీ ఉంటే మారు మనసు కలిగిన వారం అవుతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి,
జీవముగల నాయనా నీకు స్తోత్రాలు అయ్యా. నీ యొక్క పరిశుద్ధ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు నాయన. ప్రభా, మేము పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మేము తెలుసుకుంటూ ఆ రాజ్య రాకడకు ముందుగానే మేము మారు మనసు పొంది మేము సిద్ధముగా ఉండుటకు మా మనసులను మా హృదయాలను నీకు అప్పజెప్పుతున్నాము తండ్రి. అది నీ చిత్తములో నాయన మాకు మేలుకరమైనటువంటి నిత్య నివాసము అనేది మాకు ఏర్పాటు చెయ్యమని కృపగల ప్రభా, మేము చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆలకించి మాకు సహాయము చెయ్యమని నాయన నిన్ను వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.